భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన స్థితిగతులను బట్టి ఎవడైనా ఏడ్చాడనుకో వాడు మూఢుడు, నశించిపోతాడు. మరి దేనికి ఏడవాలండి? దేనికి ఏడవాలి? దేవుడు చెప్తున్నాడు, ఆత్మ విషయమై నువ్వు ఏడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5:3 వచనంలోనే చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ దీనత్వము, ఆ ప్రక్షాళన, ఆ కొట్టబడినటువంటి హృదయాలు, మెత్తన చేయబడినటువంటి మార్పులోకి వచ్చేది, మార్పు కలిగిన ఆ స్థితి గనక నీకు లేకపోతే ఓకే ఏమవుతారు? మీరు నశించిపోతాం. మన భౌతిక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తూ దానికే